వెల్కమ్ టు వావి ఛానల్. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. 23 గ్రామాల్లో 23,000 ఎకరాల పంటకు నష్టం వాటిల్లుతుంది. డిఎం ఛానల్ జరుగుతున్న అవినీతిపై ఇరిగేషన్ ఇన్ఛార్జ్ ఈఈకి వినతి పత్రాన్ని అందించి వివరిస్తున్న రాష్ట్ర ఆగ్రో చైర్మన్ మాలేపాటి. అప్పటి నుంచి ఇప్పటికి ఇదే స్పీడు, తగ్గేదే ఉండదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు డి ఉన్నాడు సార్ కింద. ఏంటంటే అప్పుడు వచ్చాము. ఈరోజు ఏంటంటే మా కాలువ గురించి నేను రైతుగా వచ్చాను. ఒక రైతుగా నగరత్తి రాచలపాడు కాలువ విషయంలో ఒక రైతుగా మీ దగ్గరికి వచ్చి ఈరోజు అందరికీ ఇస్తూ వస్తున్నాను. తిరుపతిలో సిఈ గారికి ఇచ్చా, నెల్లూరు విజిలెన్స్లో ఇచ్చా, పిఓకి ఇచ్చా, ఎస్సీకి ఇచ్చా, మీకు ఇస్తున్నాను. ఇది విజయవాడ పోతున్నా. రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తున్నాను. సాయంత్రం కోర్టు కూడా వేస్తున్నాను. అంటే మీకు అందరికీ తెలియాలి ఎందుకు ఇస్తున్నాను కూడా. 2 మాటల సింపుల్ చెప్తాను. మా కాలువ దగదత్తి రాచలపాడు కాలువ చాలా అధ్వాన స్థితిలో ఉండింది. మా కాలువ పని రావడం జరిగింది. సరే, కాలువ బాగుపడింది లేని మేము అందరం సంతోషపడ్డాం. ఈరోజు బాగుపడేది పక్కన పెట్టేయండి, నాసి రకంగా చేసి ఎక్కడ వెళ్తే అక్కడ బొక్కలు పడుతున్నాయి చూపిస్తారు. ఒక కాలువ మేము జీవిత కాలం మేము ఆ బ్రిటిష్ ఆవిడలో దేవుని కాలువ అది. ఈరోజు బట్టి కాటంతో నడుపుకుంటూ ఇన్ని రోజులు వచ్చాం. ఇప్పుడు ఎందుకొరకే కాలువ ఆధునీకరణ చేయాల్సి వచ్చిందంటే, ఆ కాలువ బాగుంటే డిఆర్ ఛానల్ బాగుంటేనే, దగదత్తి రాచలపాడు కాలువ బాగుంటేనే డిఎం ఛానల్ నీళ్ళు వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని జైగో నిధులు ఇవ్వకుండా ఆ రోజు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా దీనికి నిధులు ఇవ్వడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో దాన్ని చేయలా, గాలి వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత బదులు పెడితే వాళ్ళు ఎవరు సలహా లేకుండా, ఏ రైతుని అడగకుండా, నేను ఆ కాలం కింద 100 ఎకరాల రైతుని, ఒక్క మాట అయినా ఇది ఎట్లా చేస్తే బాగుంటుందని ఎవరిని అడగకూడదు. ఇష్టానుసరణ చేసుకొని, నాసి రకం చేసుకొని మేము కోరింది ఆ రోజు ఏంటంటే 0 నుంచి 6.7 వరకు 2 పక్కల గోడలు కింద కాంక్రీటు అన్ని కొత్త కట్టడాలు కడితే డిఎం ఛానల్కి పుష్కలంగా నీళ్లు ఇవ్వగలం అనే ఉద్దేశం మీద ఆ రోజు డిఆర్ ఛానల్, డిఎం ఛానల్ 2, డిఆర్ ఛానల్ స్టేట్ నిధులతో, డిఎం ఛానల్ జైకా నిధులతో టెండర్లు పెరగడం జరిగింది. 2 కూడా నాసి రకంగా ఎందుకు ఇచ్చారు? ఇది రైతులు బాగుపడాలని. వీళ్ళు చేసిన పనికి ఈ సంవత్సరం మనం 2వ కారు ఎట్టా వేసుకోలేము, మేము తొలి కారు కూడా వేసుకోలేము. నాసి రకంగా చేశారు. ఇలా దానికి అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, కోర్టుకి వేస్తున్నాం. దాన్ని అందుకునే మీరు దాని మీద నేను గవర్నమెంట్ కూడా దాని మీద ఎంక్వైరీ చేసి దాన్ని నిగ్గు తేలవాలని, మేము ఎందుకు తెచ్చుకున్నామా ఈ టెండరు, మా కాలం నాశనం అయిపోయింది, ఇలా బాధపడుతున్నాం. ఈ టెండర్ రాకుండా మా కాలం బాగుండేది. ఈరోజు మమ్మల్ని రైతుల్ని అన్యాయం చేశారే. రేపు 23,000 ఎకరాలు 23 గ్రామాలు దీనికి బాధ్యత అవ్వబోతున్నారు. ఎఫెక్ట్ రేపు వాళ్ళ పంటలు పండించుకోలేరు. 23,000 ఎకరాలు పంట పండదు. 23 గ్రామాలు, 3 మండలాలు.